నమస్తే వెల్కమ్ టు జనభేరి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జైలుకు వెళ్లడానికి తొందరపడుతున్న మాజీ ఎంపీ భరత్. ఆవ భూమి రైతుల పేరిట దోచేసిన భరత్. టీడీపీ నాయకులు మంచి రాంబాబు, గుడ్డిగా రావుతా చెల్లిపోయిన మూర్తి. ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల 11వ తేదీన మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు విక్రమ్ జైన్ వెల్లడి. ఆర్యాపురం శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సత్యనారాయణ స్వామివారి త్రయాత్మిక దీక్ష, దివ్య కళ్యాణ మహోత్సవాలు. కోరుకొండ రోడ్డులో రాజా థియేటర్ మున్సిపల్ కాలనీ గ్రౌండ్ ఎదురుగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ డికే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో డీసీసీ మీటింగ్ జరిగింది. సమావేశంలో తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నియోజకవర్గాల వారీగా చేయవలసిన కార్యక్రమాల గురించి చర్చించారు. గుజరాత్లోని అహ్మదాబాద్ లో ఏఐసీసీ తీర్మానాలను చర్చించి వాటిని అసెంబ్లీ, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలి అనే కార్యాచరణ తయారు చేసుకుని ప్రజల వద్దకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్, తూర్పుగోదావరి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్లు తడాల కొండరాజు, శ్రీనివాస్ వడయార్, తూర్పుగోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మూతా శారద, ప్రచార కమిటీ అధ్యక్షులు డాక్టర్ వడయార్, చిన్న మురళీకృష్ణ, ఐఎన్టీయూసీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు జేటీ రామారావు, రాజమహేంద్రవరం సిటీ ప్రెసిడెంట్ అబ్దుల్లా షరీఫ్, జనరల్ సెక్రటరీ పట్నాల శ్రీనివాస్, నిడదవోలు పట్నం ప్రెసిడెంట్ మేడవరపు భద్రం దొర, కాకర్ల శ్రీహరి, తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, టౌన్ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, సిటీ మండల ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు, ఉపాధ్యక్షురాలు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Party program including Samvidhan solidarity with our armed forces during ర్యాలీలు చేయటం, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేయటం ఆదేశానుసారం ఈ గొడవలు తేలే వరకు మీరు యాక్చువల్గా మన కార్యక్రమం మొదలెట్టారు. ఇంటింటికి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ కూడా ఒక ర్యాలీ కంపల్సరీగా ఒక రావాలి. కాబట్టి ఇది టెంపరీగా అసెంబ్లీలో జరిగే ర్యాలీలు అయితే పోస్ట్పోన్ అవుతున్నాయి. కానీ పాంప్లెట్లు ప్రింట్ చేసుకోవడం, రెడీ చేసుకోవడం వాటికి ఏం అభ్యంతరం లేదు. మీరు మనకి పాంప్లెట్ ప్రింట్ కావాలి, వారం పడుతుంది. అందు గురించి ఎన్ని పాంప్లెట్లు కావాలి, ఈ పాంప్లెట్లు అన్నీ కూడా కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. మనం వాళ్ళు ఇచ్చిన టైం పాటు ప్రకారం ఇంటింటికి ఈ పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. మంచి పెట్టారు. మన మేడం ర్యాంకులు ఇచ్చారు. అక్కడ మేడం సొంత మనుషులు పెట్టించి సర్వే చేసి ఈ పాంప్లెట్లు వాడి వల్ల అవ్వట్లేదు కాబట్టి ఆడ ప్లేస్లో ఇంకో కోఆర్డినేటర్ బ్రాంచ్ మంచిగా మాట్లాడండి. కింద వీటిలో మీరు ప్రతి ఇంటింటికి కాంగ్రెస్, ప్రతి ఇంటికి కాంగ్రెస్ ఆడవాళ్ళకి రిజర్వేషన్ రాజీవ్ సామాన్యమైన విషయం కాదు. అందులో గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ పాకిస్తాన్ యొక్క ఈ శిబిరాల మీద ఏదైతే ఈ స్థావరాల మీద రైడ్ చేయడానికి లీడ్ తీసుకున్నది ఎవరంటే ముస్లిం అమ్మాయి పేరు కురేషి. ఇది చాలా గ్రేట్. చాలామంది అంటారు ముస్లిమ్స్ పాకిస్తానీ సపోర్ట్ అని. కానీ ఈ స్థావరాల మీద ఏదైతే టెర్రరిస్ట్ స్థావరాల మీద దాడి చేయడానికి సక్సెస్ఫుల్గా దాడి చేసిన మరి కురేషి అమ్మాయిని మన కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఇది చిన్న విషయం కాదు. ఆవిడ ముస్లిం అయినప్పటికీ కూడా అవతల తీవ్రవాదులు తీవ్రవాదులు కాబట్టి ఆ తీవ్రవాదుల స్థావరాలని చేయాలని చెప్పి అమ్మాయి చాలా డేరింగ్గా మరి సక్సెస్ఫుల్గా అంటే ఎక్కడ కూడా తీవ్రవాదుల యొక్క స్థావరాలు తప్ప బయట పబ్లిక్ ఎవరికి హాని జరగకుండా, ఎక్కడికి కూడా బయట బాంబింగ్ జరగకుండా కేవలం తీవ్రవాదుల యొక్క స్థావరాల మీద దాడి చేసి ప్లాన్ చేసి దాడి చేయడం అనేది చాలా గ్రేట్. ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ రక్షణ అని చెప్పేసి నినాదంతో ఏఐసీసీ పిలుపుని గ్రామాల్లో ఏ రకంగా తీసుకెళ్ళాలి, మీరు బాధ్యత స్వీకరించిన తర్వాత మొట్టమొదటగా కార్యవర్గ సమావేశం, అది మీకు ఈరోజు ఈ యొక్క ఉద్యమం ద్వారా
రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం ద్వారా గ్రామాల్లో మీ ఐడెంటిటీని నిరూపించగల అవసరం ఎంతైనా ఉంది. మీకు ఒక గుర్తింపు రావాలి. ఆ మండల స్థాయిలో మీరు మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులుగా మీ అందరికి కూడా బాధ్యతలు అప్పచెప్పాం కాబట్టి మీరు ఒక ఎమ్మెల్యే కోఆర్డినేటర్నే కాకుండా ఎమ్మెల్యే కోఆర్డినేటర్తో పాటు మరి జిల్లా కార్యవర్గ సభ్యులు ఉన్నారు, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉన్నారు, అదేవిధంగా అనుబంధ విభాగాల అధ్యక్షులు ఉన్నారు, వారి టీములు ఉన్నాయి. అందరూ కలిపి సంఘటితంగా మరి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా ప్రజల్లో ఈ భారతదేశంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉందో ప్రజాస్వామ్యంపై దాడి, అదేవిధంగా రాజ్యాంగాన్ని మార్చడం, రకరకాలుగా హింసించడం, ఈ అన్నిటి మీద కూడా మన ప్రజలు తీసుకెళ్ళిన అవసరం ముఖ్యంగా మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు మీ అందరి మీద ఉందని చెప్పేసి కూడా సందర్భం మనం చేసుకున్నాం. పాకిస్తాను రక్షణ మంత్రి అణుబాంబుతో యావత్ ప్రపంచాన్నే టప్టప్లాడించేస్తామన్నాడు. అంత సామాన్యంగా టప్టప్లాడించి నీ దగ్గర ఏముందరా అని నిన్ను చూపించినటువంటి దానికి మనం చాలా గర్వపడవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆవిడకి సన్మానం చేయడమే కాదు, భారతదేశంలో నెంబర్ 1 ఆవిడ సైనికురాలుగా ఆవిడకి ఎన్నో చేయడానికి మా భారతీయ కాంగ్రెస్ పార్టీ అంటే మరి నేను రాహుల్ గాంధీ గారికే వీళ్ళందరూ కూడా ఇచ్చినటువంటిది, ప్రియాంక గాంధీ కూడా సపోర్ట్ చేశారు. ఏంటి మన యొక్క సైన్యాన్ని సపోర్ట్ చేస్తూ దేశాన్ని కాపాడినందుకు మీ అందరికి కూడా మా యొక్క మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలియజేసి అందరినీ కూడా ఎంతో ఆనందం. మరి నిన్నటి వరకు కూడా ఎంతో నిరుత్సాహంగా ఉన్నారు ప్రజలు, చెప్పుకోవడం లేదు. కానీ స్కైలాప్ పడద్దంటే ఎలాగ అల్లిపోయారో అలాగా నిన్న మొన్నటి వరకు కూడా అల్లిపోవడం జరిగింది. ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం. మరి మళ్ళీ మాకు ఈ యొక్క ప్రసార కమిటీని ఎదురు తీసుకెళ్ళాలి. పారాచూట్ లీడర్ మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ జైలుకు వెళ్లడానికి తొందరపడుతున్నాడని, ఆవభూమి, దేవి చౌక్, పుష్కర ఘాట్లో అతడి అవినీతి రుజువై జైలుకు వెళ్లడం ఖాయమని టీడీపీ నాయకులు జోస్యం చెప్పారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు, టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగా రాధ, అంబేద్కర్ నగర్ హెల్త్ సెంటర్ చైర్మన్ కమిటీ చెల్లుపోయిన సూర్యనారాయణమూర్తి మాట్లాడారు. మజ్జి రాంబాబు మాట్లాడుతూ ఎంపీగా భారత్ చేసిన ఆవభూమి అవినీతిపై సిఐడి విచారణ జరుగుతుందని, దేవి చౌక్, పుష్కర ఘాట్ వద్ద రాళ్లు వేయడంపై విజిలెన్స్ విచారణ చేపట్టారన్నారు. వాటి విషయంలో అతని అవినీతి రుజువై ఎలాగూ జైలుకు పోతాడని అన్నారు. శ్రీ గౌతమి సూపర్ బజార్ లీజులో కూడా భారత్ అవినీతి తేట తెల్లమని, నిన్న 30 మందిని వేసుకొచ్చి సూపర్ బజారు స్థలం వద్ద ధర్నా చేసిన ప్రజలు దృష్టిలో పడాలని తపన పడుతున్నాడని ఎద్దేవా చేశారు. విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు ఈతలపాటి రవి, బొర్రా చిన్ని, బంగారు నాగేశ్వరరావు, కర్రి సూర్యనాయుడు, షేక్ బషీర్, ఆడారి లక్ష్మీనారాయణ, ముద్రగడ జయరాం, ఎండి అస్లాం తదితరులు పాల్గొన్నారు. ఆదిరెడ్డి వాసు గారు జైల్లో ఉన్నారా? మీరేదో నెగ్గేద్దామనో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు. బోత్ ఆర్ నాట్ సేమ్. చంద్రబాబు నాయుడు గారు వేరు, జగన్ వేరు. చంద్రబాబు నాయుడు గారి మీద అనేక పర్యాయాలు కేసులు పెట్టడం జరిగింది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కానీ. దేంట్లో కూడా నిరూపణ అన్న చేయలేకపోయారు. ఇక్కడికి వస్తే మీరేదో హౌస్ అరెస్ట్ చేయించుకొని, లేకపోతే ఈ అవినీతులన్నీ బయటపడిన తర్వాత ఆవభూముల్లో లక్షల కోట్లు కనుక మీరు చేయవలసింది ఏంటంటే, కాబట్టి మీరు నిన్న వర్షం వచ్చింది అంటే మేము చేసిన అభివృద్ధి. మార్గాని భరత్రామ్ గారు నేనేమి అవినీతి చేశానో నిరూపించాలి అని నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరిగింది. అవినీతి అంటేనే జగన్ పార్టీ అంటేనే అవినీతి. నాన్న భరత్రామ్ గారు గత ప్రభుత్వం మీ 5 సంవత్సరాలు కూడా చాలా అతి దారుణంగా, అంత దారుణాలు కాదు, అంత అవినీతి కాదు. శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, డ్రగ్స్ మాఫియా అన్నీ మీరే నడిపారు. రాష్ట్రంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటికీ కూడా ప్రోత్సహిస్తే రాజమండ్రి వరకు భరత్రామ్ మీరు ప్రోత్సహించారు. మీరు చేసిన అవినీతిని నిరూపించడానికి మళ్ళీ మేము ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టవలసిన. రాజమండ్రిలో ఉన్న ప్రజలందరికీ కూడా గత ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలుసు. ఇవాళ రాజమండ్రిలో ప్రజలు కదా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ పార్టీ అయినా త్వరలో రిటైర్డ్ అయిపోతా ఉన్నటువంటి డిఆర్ గారిని తీసుకొచ్చి ఆ లీజ్ అగ్రిమెంట్ మీరు ఇప్పించుకున్నారు 33 సంవత్సరాలకి. అదన్నా ఎలాగనుకుంటున్నారు? 20 సంవత్సరాలు
20% ఎన్హాన్స్మెంట్ ఉన్న దాన్ని 15% చేయించారు. అంటే ఇదేందో అవకతవకలు లేవా దీంట్లో మీకు ముడుపులు ముట్టలేదా? ముట్టుకుంటే ఎందుకు చేశారు? అదే చెప్తున్నాం మేము, మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ దీంట్లో ప్రెస్ మీట్లు ఎంపీ గారికి ముడుపులు ముట్టినాయి అని చెప్తా ఉన్నాం, అప్పుడు చెప్తా ఉన్నాం, ఇప్పుడే చెప్తా ఉన్నాం, డైరెక్ట్గా కనబడుతుంది కదండి. కానీ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు కూడా ఈ అప్పీల్కి వెళ్ళారు, కోఆపరేటివ్ సొసైటీ వారు అప్పీల్కి వెళ్ళారు, అది కూడా జరుగుతూ ఉంది. ఆ అప్పీల్ నుంచి వచ్చిన తర్వాత క్లియర్ అయిన తర్వాత ఎంతవరకు కన్స్ట్రక్షన్ చేశారో అంతవరకు ఆపిస్తాం, దాన్ని జప్తు చేస్తారు. అప్పుడు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి, ఎవరెవరు ఏం జరిగిందో ఏంటన్నది కూడా మీరు అందరూ కూడా దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి. చెక్కులు తీసుకుని 30 లక్షల పేరు మీద వేసి మిగతా డబ్బులు వాళ్ళ దగ్గర డ్రా చేసేసుకున్నారు. వాళ్ళ రైతులకి వెళ్ళింది ఎంతంటే అందులో ఎకరానికి ఇవ్వాల్సిన డబ్బులు అక్కడ లోకల్గా ఎంత ఉంటే అంత ఇచ్చారు. ఈయన పెద్ద ఏదో నేను చాలా నీతిపరుడిని, నేను ఏదో పెద్ద ఇదిగా మాట్లాడుతూ నేను లంచం తీసుకోలేదు, నేను చాలా నిజాయితీపడిని నిన్న సిగ్గు లేకుండా నేను ధర్నా చేశారు అక్కడ. అది తప్పు కదా, ఎంత తప్పు. ఇంకా దాని గురించి ఏం తెలియలేదు, ఇంకా అదంతా కోర్టులో ఉన్నది చేస్తున్నారు. ఆయన ఈజీ తీసుకున్నారు, వాళ్ళు పడతారు. ఈ ఎమ్మెల్యే గారు సంవత్సరం అయింది మేము వచ్చి సంవత్సరం అయింది. సంవత్సరంలో ఆయన సంవత్సరం ఉన్నది, ఆయన కూడా సంవత్సరం చేశాడు. ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశాడు? సంవత్సరంలో యోగా మెడిటేషన్ చేసుకున్నాడు ఇంట్లో కూర్చుని. కరోనా వచ్చింది నేను చేయలేకపోయినా చెప్పాడు. మీ సంవత్సరంలో మీరు చూడండి, మీరు ఒకసారి చూడండి ఎన్ని అభివృద్ధి చేస్తాం. నేను చాలా అభివృద్ధి చేసేస్తాను, చాలా చేస్తాను. 4 పార్కులు డెవలప్ చేశాను. నిజమే, ఎవరి డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులతో తెచ్చారా, రాజమండ్రి మున్సిపాలిటీ డబ్బులతో తీసుకొచ్చారు. తలసేమియా చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించకపోతే వారి ప్రాణాలకే ప్రమాదం వస్తుందని దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల 11వ తేదీన మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు విక్రమ్ జైన్ వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జైన్ సేవా సమితి, జాగృతి బ్లడ్ బ్యాంక్, మాగ్నా మదర్ అండ్ చైల్డ్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలో ఉన్న రౌతు తాళాలు కళ్యాణ మండపంలో ఈ నెల 11వ తేదీన ఆదివారం ఉదయం 8 గంటల నుంచి రక్తదాన శిబిరం జరుగుతుందన్నారు. సమావేశంలో అశ్విన్ జైన్, రాజ్ కటారియా తదితరులు పాల్గొన్నారు. ఈ థాలసీమియా క్యారియర్స్ ఉన్నారు, అదే థాలసీమియా మైనర్. ఆ థాలసీమియా మైనర్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమీ పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ అదే థాలసీమియా మైనర్ ఇద్దరు కానీ పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళకి పుట్టే బిడ్డల్లో ఒక 25% థాలసీమియా మేజర్ అవ్వచ్చు. ఆ థాలసీమియా మేజర్ కానీ పుట్టినట్టయితే వాళ్ళ లైఫ్ చాలా దుర్భరంగా ఉంటుంది. సో అది మనం ప్రివెంట్ చేయడానికి ఈ థాలసీమియా మైనర్ ఉన్నవాళ్ళు వివాహాలు ఆపించుకోవడం అదొకటి అవసరం. అలాగే కాకుండా యాంటీనేటల్ స్క్రీనింగ్ అన్నది ఇప్పుడు చాలా ప్రాముఖ్యత, ఈ మధ్యకాలంలో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రతి గర్భిణీ స్త్రీ కూడా ఈ థాలసీమియా స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకొని వాళ్ళు కానీ మైనర్ కానీ అయితే పుట్టబోయే బిడ్డలకి యామ్నియోటిక్ ఫ్లూయిడ్ ద్వారా టెస్ట్ చేసి ఆ గర్భస్థ శిశువుకే థాలసీమియా మేజర్ కానీ ఉన్నట్టయితే దాన్ని ప్రివెంట్ చేయడానికి ఆ ప్రెగ్నెన్సీని ఆపగలిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ థాలసీమియా స్క్రీనింగ్ అనేది మనకి ఇప్పుడు చాలా కంపల్సరీ. నిర్ధారణకి డెఫినెటివ్ డయాగ్నోసిస్ టెస్ట్ అనేది జాగృతి వాళ్ళ ద్వారా మేము నిర్వహించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి, అలాగే రక్తం కావాలా లేదా ఎప్పుడు రావాలి ఏంటనేది వాళ్ళకి అవగాహన కల్పించి, రక్తం ఏమైనా ఎక్కువ ఉందా లేదా సెరం ఫెరెటిన్ టెస్టు, రీనల్ ఫంక్షన్ టెస్టు, థైరాయిడ్ టెస్టు, హార్మోనల్ టెస్టు నిర్వహించి
దాని యొక్క మందులు ఐరన్ చెరేషన్ కావచ్చు, థైరాయిడ్ మందులు కావచ్చు, ఏదన్నా ఇస్తూ దాని తర్వాత జెనెటిక్ కౌన్సిలింగ్ అంటే రేపొద్దున మీరు ఎప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలి ఏంటి అదంతా వాళ్ళకి అవగాహన ఇస్తూ న్యూట్రిషన్ ఇస్తూ దీనితో పాటు మనకు వాళ్ళకి లాంగిటివిటీ కోసం అంటే నిరంతరంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది అవసరం కాబట్టి మనకి యూత్ని మోటివేట్ చేస్తూ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వమని మేము కోరుకుంటూ ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఫ్రమ్ 0 to end వరకు A to Z అంతా అవగాహన, ట్రీట్మెంటు, అలాగే ఎలా మీరు ఉంటే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్గా ఉంటారనే ఉద్దేశంతో ఈ 3 సంస్థలు కలిసి ఈ క్యాంపు మేము నిర్వహిస్తున్నామండి. రెండో అన్నవరంగా ప్రసిద్ధి చెందిన ఆర్యాపురం శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సత్యనారాయణ స్వామివారి త్రయాహినిక దీక్ష దివ్య కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గురువారం ఆలయ ప్రాంగణంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు భక్తి శ్రద్ధలతో జరిపించారు. శ్రీ సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, విశ్వక్షేణ పూజ, పుణ్యవాచనం, 108 కలశాలతో జలాభిషేకం, రక్షాబంధనం, శ్రీ స్వామివారికి పూర్ణాభిషేకం నిర్వహించారు. అగ్ని ప్రతిష్ఠ, గరుడాంగ హోమం, ఆలయ బలిహరణ, ధ్వజారోహణ, లక్ష తులసి పూజ, అష్టోత్తర శతనామావళి, కుంకుమార్చన, బాలభోగం నివేదన, మహామంగళహారతి, నీరాజన, మంత్ర పుష్పములు, ప్రసాద వితరణ అనంతరం విశేష దర్శనం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ప్రధాన అర్చకుడి బ్రహ్మత్వంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో వేద మంత్రాలతో మారమురుగాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు విశేష రీతిలో జరుగుతున్నాయి. ఓం శ్రీ సత్యదేవాయ నమః. మన రాజమహేంద్ర పట్టణంలో ఆర్యాపురంలో వేయించేసినటువంటి శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవములు త్రయాహిని దీక్షాపూర్వకంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అయితే స్వామివారి యొక్క వైశాఖ శుద్ధ ఏకాదశి మహాపర్వదినమున ప్రాతకాలమే స్వామివారి యొక్క సుప్రభాత సేవ, స్వామివారికి విశేష పంచామృత అభిషేకము, స్వామివారికి విశేష తులసి అర్చన జరుగుతుంది. ఆ తర్వాతగా భక్తుల యొక్క స్వామివారి యొక్క విశేషమైన అనుగ్రహం పొందుటకు భక్తులందరూ కూడా స్వామివారి యొక్క సామూహిక సత్యనారాయణ స్వామి యొక్క వ్రత పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాతగా స్వామివారికి లక్ష తులసి పూజ, స్వామివారి యొక్క విశేష మహా హోమము జరుగుతూ ఉంటుంది. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము సాయంకాలము ప్రదోషమైనటువంటి కాలంలో 6:30 సమయమున స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కళ్యాణంలో పాల్గొని స్వామివారి యొక్క విశేష అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటూ స్వామివారి యొక్క శుభాశీస్సులు కలగాలని ఓం శ్రీ సత్యదేవాయ నమః. వాసవి మాత జన్మదినోత్సవం వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ వి 217A రీజియన్ 5 జోన్ 2 రీజియన్ చైర్మన్ నూలి లక్ష్మణస్వామి విజిట్ సందర్భంగా మలయపేట వైస్ సేవా సంఘం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. చైర్మన్ నూలి లక్ష్మణస్వామి దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. రీజియన్ చైర్మన్ నూలి లక్ష్మణస్వామి, రీజియన్ సెక్రటరీ నూలి అనురాధలను వాసవి క్లబ్ మలయపేట అధ్యక్షుడు గార్లపాటి సూర్యనారాయణ దంపతులు, సెక్రటరీ సబ్బిశెట్టి రాంబాబు, కోశాధికారి చక్క ఆదినారాయణ తదితరులు ఘనంగా స్వాగతించారు. వాసవి మాత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారిని ప్రత్యేక పూజల్లో నిర్వహించారు. గార్లపాటి సూర్యనారాయణ మాట్లాడుతూ వాసవి క్లబ్ మలయపేట వైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో రీజియన్ చైర్మన్ విజిట్ సందర్భంగా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి వాసవి క్లబ్ కు పేరు ప్రతిష్టలు తీసుకుని వస్తామన్నారు. ఇంకా కార్యక్రమంలో గార్లపాటి రత్నమాల, సబ్సిశెట్టి లీలా సుందరి, స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చలివింద్రం ప్రారంభించి మజ్జిగను భారీ ఎత్తున పంపిణీ చేశారు. జై వాసవి.
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ V215 డిస్ట్రిక్ట్ V215Aలో 5 రీజియన్ అండి నాది. రీజనల్ చైర్మన్ నేను. ఈ రోజున మల్లాపేట వాసవి క్లబ్ వారు రీజనల్ చైర్మన్ విజిట్ నిర్వహించారు. మొట్టమొదటిగా అమ్మవారి ఇవాళ వాసవి మాత అమ్మవారి పుట్టినరోజు, దాని సందర్భంగా పూజ చేయించి నైవేద్యం పెట్టించి అట్లాగే మజ్జిగ వితరణ చేయించారండి. అలాగే ఒక 5-10 కేజీల బ్యాగులు 5గురికి, 10 కేజీల బ్యాగులు 5గురికి, 5 కేజీల బ్యాగులు ఒక 5గురికి, అలాగే ఇంటర్మీడియట్ 10th క్లాస్లో అబౌవ్ 450 పైన, ఇంటర్మీడియట్లో 850 పైన వచ్చిన మార్కులు వచ్చిన పిల్లలకి 500 చొప్పున 4గురికి ఇప్పించారండి. ప్లస్ ఈ మల్లాయపేట క్లబ్ ఇదే కాదండి, ఇది నా 5వ రీజనల్ విజిట్. ఇది ఈ క్లబ్ తోటి 5వది అయ్యింది నాకు. ఈ 5 ఇప్పుడు దాకా చాలా బాగా చేసి పూజ, అమ్మవారి పూజ అది చేయించి మంచిగా చేయించింది ఈ క్లబ్ వారే. చాలా సంతోషం అండి. ఈరోజు వాసవిమాత జన్మదినోత్సవం సందర్భంగా మల్లాయపేట వైశ్య సేవా సంఘం తరఫున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా స్వామి గారు, రీజనల్ చైర్మన్ స్వామి గారు, వారి దంపతులు ఇద్దరు అనురాధ గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ధన్యవాదాలండి. ఈ కార్యక్రమానికి ఫస్ట్ పూజా కార్యక్రమం, తర్వాత చలివేంద్రం ఓపెన్ చేసాము, మజ్జిగ వితరణ కార్యక్రమం చేసాము, పేదవారికి బియ్యం పంపిణీ కార్యక్రమం, తర్వాత విద్యార్థులకి స్కాలర్షిప్ ఒక 500 రూపాయలు చొప్పున పారితోషికం ఇచ్చామండి. ఈరోజు వైశాఖ శుద్ధ దశమి రోజు నాడు మన ఆర్యవైశ్య కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి జన్మదినం సందర్భంగా ఈరోజు మల్లాయపేట వాసవి క్లబ్ వారి తరపున ఇక్కడ మజ్జిగ వితరణ, బియ్యం పంపిణీ, 10 కేజీల ప్యాకెట్లు, 5 కేజీల ప్యాకెట్లు పంచడం జరిగింది. అలాగే వాసవిమాత పూజను కూడా చాలా బాగా చేశారు. మాకు రీజనల్ చైర్మన్ వాళ్ళ దంపతులు కూడా ఇద్దరు వచ్చినందుకు మాకు స్పెషల్ ధన్యవాదాలు మీ ఇద్దరికీను. మేమందరం చాలా ఆనందపడ్డాము. అయితే వాసవి అంటే ఓన్లీ ఆర్యవైశ్య కులదేవత మాత్రమే కాదు, త్రిజగాలకు మాతైనటువంటి ముగ్గురు యొక్క అంశ అని చెప్తూ ఉంటారు. వాసవి అంటే అంటే వరలక్ష్మీదేవి యొక్క సరస్వతి, అంటే సరస్వతీదేవి అని, అంటే వీరభద్రుని యొక్క పత్ని పార్వతీదేవి అని చెప్తూ ఉంటారు. ఈ ముగ్గురు అంశాల యొక్క తల్లి వాసవి మాతగా చెప్పబడతారు. ముందుగా మనకు తెలియజేస్తుంటే వాసవి కన్యకా పరమేశ్వరి పుట్టినరోజు సందర్భంగా మల్లాయపేట వారు ఇక్కడ చాలా బాగా నిర్వహించారండి. మజ్జిగ వితరణ, బియ్యం పంపిణీ, పేద విద్యార్థులకి వారి స్కాలర్షిప్స్ ఇచ్చారు. చాలా బాగా చేశారండి. మాతో పూజ చేయించి పేద విద్యార్థులకి అందరికీ కూడా ముందు ఇప్పుడు మనకు వేసవకాలం కావాల్సింది ఏంటండి మజ్జిగ, దాహం తీర్చారు. వాసవి జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం ట్రాక్టర్ పుల్లల లోడుతో ఉన్న ట్రాలీని దొంగలించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు రాయవరం ఎస్ఐడి సురేష్ బాబు తెలిపారు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తూ మార్చి 10వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో పసలపూడిలోని గోదావరి రైస్ మిల్ వద్ద ట్రాక్టర్ పుల్లల లోడుతో ఉన్న ట్రక్కును గుర్తు తెలియని వ్యక్తి అపహరించుకుపోయినట్లు అదే గ్రామానికి చెందిన పిల్లి జానకి రామయ్య మార్చి 11వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు.
శుక్రవారం మే 8వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో వెదురుపాక గీతా మందిరం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అపహరణకు గురైన ట్రాక్టర్ వేసుకుని ఒక వ్యక్తి వస్తున్నాడని అందిన సమాచారం మేరకు బిక్కవోలు మండలం కొంకుదురు వైపు నుండి వస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన నల్లమెల్లి సూర్యనారాయణ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా చెడు వ్యసనాలకు బానిసై తానే ట్రాక్టర్ దొంగలించినట్లు అంగీకరించాడన్నారు. అతని వద్ద నుండి ట్రక్కును స్వాధీనం చేసుకుని సూర్యనారాయణ రెడ్డిపై కేసు నమోదు చేసి అనపర్తి కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్ఐ తెలిపారు. కేసును ఛేదించిన సిఐ పి దొరరాజు, ఎస్ఐ సురేష్ బాబు, హెడ్ కానిస్టేబుల్ సత్యకుమార్, కానిస్టేబుల్ వీరేంద్రలను ఎస్పీ బి కృష్ణారావు అభినందించారు. నమస్కారం. రాయవరం పోలీస్ స్టేషన్ పరిధిలో అసల్పూడి గ్రామంలో గత 3వ నెలలో మార్చి నెలలో 10వ తేదీన రాత్రి 8 గంటల ప్రాంతంలో ఒక పుల్లల లోడ్తో లోడ్ చేసి ఉన్న ట్రాక్టర్ ని మరియు ఆ ట్రక్ ని తీసుకుని ఒక వ్యక్తి దొంగతనం చేసి వెళ్ళిపోయాడని చెప్పి 11వ తేదీన పిల్లి జానకిరామయ్య అనే ఫిర్యాదుదారుడు ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అప్పుడు వెంటనే ఉన్నతాధికారులకు తెలియపరచగా గవర్నమెంట్ శ్రీ ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారు మరియు సిఐ గారి యొక్క ఆదేశాల మేరకు ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి అప్పటి నుంచి కూడా ఈ ముద్దాయి కోసం అన్ని రకాల ఎంక్వైరీ చేయడం జరిగింది. సీసీ ఫుటేజ్ కలెక్షన్ కానీ, తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ కానీ అన్ని కూడా గ్యాదర్ చేయడం జరిగింది. త్రూ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో వెదురుపాక గీతా మందిరం దగ్గరలో ఒక వ్యక్తి ట్రాక్టర్ వేసుకుని అది ఏదైతే దొంగతనం కాబడిందో ఆ ట్రాక్టర్ మీద ఆ వ్యక్తి వస్తున్నట్లుగా సమాచారం మేరకు అక్కడికి మధ్యవర్తుల సమక్షంలో వెళ్ళి అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి పేరు నల్లమెల్లి సూర్యనారాయణ రెడ్డి, కొప్పవరం గ్రామంగా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే ప్రతి ఒక్కరికి కూడా కొంచెం అందరూ ప్రజలు కొద్ది ఇంట్రెస్ట్ పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా సీసీ ఫుటేజ్ ఏర్పాటు చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. సీసీ కెమెరాల ఎవిడెన్స్ అది లేకపోవడం వల్ల ఈ డిటెక్షన్ ఏదైతే క్రైమ్ జరిగిన తర్వాత దాన్ని డిటెక్షన్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పుడు ఇందులో కూడా సీసీ ఫుటేజ్ ఆధారం ఏమో దొరకకపోతే దాని టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా మరియు ఈ టవర్ డంపులు ఇవన్నీ అనాలిసిస్ చేసుకుని ఈ ముద్దాయిని క్యాచ్ చేయడం జరిగింది. కావున సీసీ కెమెరాలు అందరినీ కూడా ఏర్పాటు చేసుకుని ఈ దొంగతనాలని డిటెక్షన్ చేయడంలో సహాయపడవలసిందిగా ప్రతి ఒక్కరు తెలియపరుస్తూ అందరికీ ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జైలుకు వెళ్లడానికి తొందరపడుతున్న మాజీ ఎంపీ భరత్. ఆవ భూమి రైతుల పేరిట దోచేసిన భరత్. టీడీపీ నాయకులు మర్జీ రాంబాబు, గుడ్డిగా రావుతా, చెల్లిపోయిన మూర్తి. ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల 11వ తేదీన మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు విక్రమ్ జైన్ వెల్లడి. ఆర్యాపురం శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సత్యనారాయణ స్వామివారి త్రయాత్మిక దీక్ష, దివ్య కళ్యాణ మహోత్సవాలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.